మీరు ఎందుకంటే ఎప్పుడు యంగ్ ఎవర్ గ్రీన్ డైనమిక్గా కనిపిస్తారు. మీ వయసుకి మీకు అసలు సంబంధం లేదు, అలా ఉన్నారు మీరు. కాబట్టి ఆ క్యారెక్టర్ అఫ్కోర్స్ నటిస్తారులేండి, కానీ చెప్తున్నాను. కానీ మీరు మంచి డైనమిక్ రోల్స్లో ఇంత ఇండిపెండెంట్ అమ్మా. ఫస్ట్ థింగ్ ఈ తరం నేర్చుకోవాల్సింది మిమ్మల్ని చూసి, మీరు ఆ తరానికి సంబంధించి కూడా ఎంత ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకున్నారు. తీసుకున్న డెసిషన్కి కట్టుబడి ఉన్నారు. పారిపోలేదు కదా, కష్టం రాగానే అమ్మో పిచ్చి పని చేశాను ఎందుకు వచ్చాను దేవుడు అని వెళ్ళిపోలేదు. ఎంత కష్టం వచ్చినా అక్కడే నిలబడి పోరాడారు, అత్యాసలకు పెట్టుకోలేదు. ఎన్ని విషయాలు నేను నేర్చుకోవాల్సినవి మీ లైఫ్ నుంచి. అండ్ ఎప్పుడు ఏది మరీ టూ మచ్గా డీప్గా వెళ్ళిపోయి చేయలేదు. ఒక జీవితాన్ని నమ్ముకున్నారు, దాన్నే మీ లైఫ్గా మార్చుకొని మీరు ఇప్పుడు అదే భక్తిలో ఉన్నారు మీరు. సో ఎంత గొప్ప విషయం అమ్మ. మీ వంటకాలు చాలా బాగుంటాయి, చూశాను. ఎవరు నేర్పించారు మీకు వంట? ఎవరు నేర్పించలేదు, నేను ఇంట్లో చేసుకోవడమే. మీ బెస్ట్ రెసిపీ ఏంటి చెప్పండి. నేనేం చూసానంటే పప్పు చూసాను ఆ మధ్య, ఇంకేంటి పులిహోర ఒకటి లాంటిది ఒకటి పెట్టారు, అది చాలా బాగుంటుందండి ఓయ్ అని గలగలా మాట్లాడుతూ ఇలా చేయండి అలా చేయండి అని. జనాలకు అది ఒకటి నచ్చింది. అంటే న్యాచురల్గా మామూలుగా మన ఇంట్లో చేసుకున్నట్టే చేస్తారండి మీరు, గబగబాను ఇవన్నీ ఉన్నాయి అన్ని పెట్టండి ఇన్ని పెట్టండి ఈ కొలతలు అవి ఉండవు అని అంటుంటారు. సోది ఉండదు అసలు. అంటే మామూలుగా ఏదో ఎక్కువసేపు చూపిస్తారు దాని గురించి చెప్పి అలా కాకుండా చూసి వెంటనే ఆకట్టుకుంటుంది. ఆ కూర ఫుడ్లో వండి ఇదిగో చూసారా ఎంత బాగుందో అని, అదే కమ్మగా ఉడికి రెడీగా ఉందని. అయితే అమ్మ ఇంటికి వెళ్దాం ఒకరోజు భోజనానికి. మనం చేస్తాం. నా ఇంటికి కాదు, నా రూమ్కి. ఇల్లు అంటే మళ్ళీ చెన్నై. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారమ్మా హైదరాబాద్లో? అంటే ఇవాళ పొద్దున్నే వచ్చాను ఊరి నుంచి. ఓకే, వచ్చి చెన్నై గ్యాప్ ఉంటే చెన్నై వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండను నేను, షూటింగ్ లేకపోతే చెన్నై వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ ఉంటుంది మీకు పర్ మంత్? ఉంటుంది, షూటింగ్స్ ఉన్నాయి కదా. అందులో ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేయలేకపోతున్నాను నేను. అందువల్ల షూటింగ్ ఒక 4-5 రోజులు గ్యాప్ ఉన్నా కూడా నేను వెళ్ళటం లేదు. పిల్లలు కూడా పెద్ద పిల్లలు అయిపోయారు, ఎవరి జాబులు వాళ్ళు పరుగులు పెడుతున్నారు. పొద్దుట లేచి ఏం చేస్తారమ్మా పిల్లలు ఇప్పుడు? వర్క్ చేసుకుంటున్నారు అందరూ. మా పెద్ద మనవడు షిప్లో ఇంజనీరు ఒకడు, ఇంకొక మనవడు చెన్నైలోనే వాడు ఇంజనీరు, నా మనవరాలు టీచరు, తను ఫ్రెంచ్ టీచరు సింగపూర్లో ఉంటుంది. ఇంకొక అమ్మాయి పోర్ట్ కంపెనీలో వర్క్ చేస్తుంది. ఇప్పుడు చిన్నది ఎగ్జామ్, ఇవాళ ఎగ్జామ్ రాస్తుంది, దానికి జాబ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఘనత అంతా జానకమ్మదే. ఏముంది, దేవుడు ఉన్నాడు వెనకాల. ఎంతమంది పిల్లల్ని సెటిల్ చేశారమ్మా, మాట్లాడారు చెప్పండి. అంటే మీలోని స్త్రీత్వం ఎక్కడా కోల్పోకుండా మీరు ఒక పురుషుడిలాగా నడిపించారు ఇంటిని. అంటే మనం మామూలుగా అదే కదా చెప్తారు మనకి చుట్టూ, కానీ ఎక్కడా మీరు పొందిగ్గానే ఉన్నారు. ఎక్కడా డామ్ డూమ్ డిష్ అని అవేమి ఎక్కువ సాధికారతలు ఏమి చాటుకోకుండా చాలా మామూలుగా. ఇప్పుడు ఎక్కడన్నా నేను బజార్లో కనపడినా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. భుజాన సంచి తగిలించుకొని ఆ మధురానగర్ అంతా తిరిగేస్తూ ఉంటాను, కూరగాయలు కొనుక్కుంటూ ఆ షాప్కి వెళ్ళి, లేకపోతే ఇక్కడికి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి, ఆ మార్కెట్, ఆ మెయిన్ రోడ్లో మార్కెట్కి వెళ్ళి తిరిగేస్తూనే ఉంటాను. అందరూ గుర్తుపట్టి బాగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారే? లేదు, అడగరు. అడిగితే ఇప్పుడు మార్కెట్ కదండి అంటే సరే అమ్మ అని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మామూలుగా చాలా మామూలుగా తిరిగేస్తుంటాను నేను. అయితే మీకు ఎన్ని చీరలు ఉంటాయమ్మా మొత్తం? మీకు చీరలు పిచ్చుందా? పిచ్చి లేదు, ఇష్టం వరకు ఉంటే చాలంతే. ఇప్పుడు దీనికి వచ్చి ఈ సీరియల్స్కి కొనాల్సిన చీరలు చూస్తే ఉన్నాయి. మీరే కొనుక్కోవాలా? కదా. లేదు, సినిమాలు అయితే వాళ్ళు కొంటారు, సీరియల్ వరకు మనమే కొనుక్కోవాలి చీరలు. అవి ఉన్నాయి ఒక 4-5 బ్యాగులు, పెద్ద పెద్ద బ్యాగులకి చీరలు. ఎంత నల్లి ఇవేనా? ఎక్కువ నేను చెన్నైలోనే కొంటాను. రంగాచారి, తులసి సిల్క్స్, ఇంకా ఉన్నాయి అవే కదా షాపులు. పాండీ బజార్ నిండా బోల్డ్ షాపులు. ఇప్పుడు అన్ని రకరకాల వెరైటీలు వచ్చాయి చీరలు. సో అయితే అలా హ్యాపీగా జానకమ్మ మనవల సంతోషాన్ని చూస్తూ మీరు ఒంటరిగా ఉంటారా అయితే ఇంట్లో అమ్మా? మీరే మిమ్మల్ని చూసుకుంటారా? మరి మధ్యలో దగ్గో జలుబో ఏమన్నా వస్తే? దేవుడు ఉన్నాడు, అంతేనా? అంతే. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే చెన్నై వెళ్ళిపోతాను. ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏదైనా దగ్గు జలుబు లాంటిది అయితే పక్కన ఆయన గాంధీ గారు అని ఉన్నారు డాక్టర్ గారు, ఆయన మెడిసిన్ ఇస్తే తొందరగా తగ్గిపోద్ది. ఆయన మీద కూడా నాకు ఎక్కువ నమ్మకం. ఒక డోసు ఇవ్వగానే వెంటనే నార్మల్కి వచ్చేస్తుంది. ఇంకా మించి ఏదన్నా టెస్ట్లు గిస్ట్లు అంటే చెన్నై వెళ్ళిపోతాను. అస్సలు ఇక్కడ షూటింగ్ లేనప్పుడు కాలక్షేపం
ఇంట్లోనే నాకు అదే కాలక్షేపం. టీవీ చూసుకుంటూ లేదు టీవీ కూడా పగలు పెట్టుకొని ఏదో సాయంత్రం కాసేపు పెట్టుకుంటాను. అది సర్దుకోవడం, ఈ బట్టలు తీసుకుని మళ్ళీ మడతలు పెట్టుకోవడం, మళ్ళీ వేసుకోవడం, ఇవే చేస్తుంటాను. ఇంట్లో ఆ ఉన్న ఒక్క రూమ్నే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాను. మీరు సర్దుకుపోవడం సర్దుకోవడం రెండు అంతే. అంతే కదా. ఇంట్లోనే అక్కడ ఆ రూమ్లోనే సర్దుతూ ఉంటాను. ఇవాళ పొద్దున్న వచ్చాను, రూమ్ అంతా ఇది ఉంది, అబ్బా సర్దాలే అని పడేశాను. ఇప్పుడు చూస్తే పిచ్చిగా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున్న షూటింగ్ అన్నీ తీసి పెట్టుకొని మిగతా సర్దుకోవాలి.